మీరు నిజంగా ఈ దత్తపీఠంలో ఉన్నటువంటి మీ సోదరికి అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నారు. మరి ఇక్కడ ఈ గురు పౌర్ణమి వేడుకలు ఏ విధంగా జరిగినాయి? అలాగే మీరు చూసినటువంటి అనుభవాలేంటి? అంటే మహిమలు కూడాను. శ్రీ సన్నిధి ఛానల్లో వచ్చిన తర్వాత వీడియో వచ్చిన తర్వాత ఎలా అంటే భక్తులు దినదినంగా పెరుగుతా ఉన్నాయి. వాళ్ళు వచ్చిన కష్టాలు కూడా అమ్మవారు చెప్తుండ్రు. వాళ్ళు అమ్మవారు చెప్పే పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కొంతమంది లాభం జరుగుతుంది, కొంతమంది తొందరగా, కొంతమందికి లేట్గా జరుగుతుంది. ప్రతి గురు పౌర్ణమి, దత్త జయంతి ఇలా ప్రతి సంవత్సరంలో 2 సార్లు చేస్తూ ఉంటాం. ఈసారి గురు పౌర్ణమికి గురువు దగ్గర వచ్చి దర్శనం చేసిన అందరు భక్తులకు నా తరఫు నుంచి పాదాభివందనాలు. వాళ్ళకందరికీ ఫస్ట్ టైం ఈ ప్లేస్ సరిపోలేదు. బహుశా నెక్స్ట్ టైం సరిపోతుందో లేదా అది గురువులకు వదిలేస్తున్నాం. మేమైతే మా వంతు చేయడం అంతే. ఆ రోజు ఇచ్చిన సందేశం ఏంటిదంటే, ఆ రోజు వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ఒడిని బియ్యం నింపిన వారందరికీ 30% కర్మలు తొలగిస్తున్నాను. అయితే కొంతమంది ఏంటిదంటే లాస్ట్ టైం 20% తగ్గించారన్నారు, ఈసారి 30. అంటే కొంతమంది భక్తులు ఎలా అవుతారంటే 20+30 50% అయిపోయింది కదా, నా కర్మలు 50% తొలగిపోయింది. అంటే వాళ్ళకి సందేశం ఏంటిదంటే 20% తగ్గిందన్నారు దత్త జయంతికి, ఇప్పుడు 30 అన్నారు, 50 అయింది. మళ్ళీ మీరు ఆ 20-30 మధ్యలో ఎన్ని కర్మలు పెంచుకున్నారు ఎవరు తెలుసు? అది బాధ్యత మీది కదా. అది దాని ప్రకారంగా మళ్ళీ మన రిజల్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో. స్వామివారు చేస్తున్నారు, తొలగిస్తున్నారు. మనం ఏం చేస్తున్నామా? అది మా ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి కదా. అయితే కొంతమంది ఎలా చేసుకోవాలి ఆత్మ పరిశీలన మీరు అన్నారు కదా అని నన్ను అంటే గురువులకు పరిశీలన అంటే ఏం లేదు. ఈరోజు మనము ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్ని తప్పులు చేశాం మీరు నిర్ణయించుకోండి. 100 తప్పులు చేసుకుంటే ఒక నిద్రపోయే ముందు ఆలోచించండి ఆత్మవిచారం. ఈరోజు 100 తప్పులు చేశాను, రేపు 99 చేసుకుంటా, ఒక తప్పును తగ్గించుకుంటా. మీరు రోజు ఆత్మవిచారణ చేసుకుంటే కర్మ తగ్గిపోతుంది కదా మీకు. ఇలా భగవంతుడు రోజు మీకు ఏదో దారి చూపిస్తూ ఉంటాడు. మాకు కాదు, మీ ఆత్మ గురువే మీకు దారి చూపిస్తూ ఉంటాడు. ఆత్మ పరిశీలన రోజు చేసుకోండి మీరు. అలా వాళ్ళకు వచ్చే భక్తులకు అలా స్వామి చెప్తా ఉన్నా. అందులో విశేషంగా భక్తి ఎలా చేసుకోవాలని స్వామి గారు భక్తి గురించి అడగమంటే భక్తి గురించి అడిగారు కొంతమంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒకటే ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. స్వామీజీ ఆంజనేయ స్వామి నాతో చెప్పించారు. హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత అంటే అష్టసిద్ధులు ఉన్నాయి కదా ఆంజనేయ స్వామికి. అష్టసిద్ధి నవనిధికే దాత అంటే అష్టసిద్ధులు ఇచ్చే దాత అయిన అందరికీ దానాలు చేసే అతను ఆంజనేయ స్వామి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్. ఇటువంటి అసవరదీన్ ఇటువంటి సిద్ధిని ఎవరిచ్చారు? అష్టవరదీన్ జానకి మాత సీతమ్మతల్లి ఇచ్చారు. అయితే అంత శక్తిమంతుడైన ఆంజనేయ స్వామి అంటే అష్టసిద్ధులు దాన అంటే అనిమ గరిమ అయితే ఉన్నాయి అందులోంచి దూసుకెళ్ళే శక్తివంతుడు, అంతటి మహానుభావుడు చేతులు జోడించి ఈ ముఖం శిరస్సులో ఉన్న మంచి రాముని పాదాల కింద ఉంటాడు. అది తెలుసుకుంటే చాలు అన్నీ వచ్చేసినట్లనే, మిగతా ఏది చెప్పే అవసరం లేదు. ఇది భక్తి పెంచుకోవాలంటే ఇది ఒకటి. ఎందుకంటే అంత శక్తివంతుడు ఆయన పాదాల కింద ఉన్నట్టే అదే నేర్చుకుంటా, అది చూసి నేర్చుకుంటే సరిపోతాయి, ఇక వేరే అవసరమే లేదు. అది భక్తి, అలా పెంచుకోండి మీరు. అయితే కొంతమంది ఏంటిదంటే గురువు కంపల్సరీ కావాలని మళ్ళీ ప్రశ్న. ఏమన్నా అది కరెక్టా కాదా తెలియదు, కానీ రామునికి గురువులు ఉన్నారు వశిష్ఠ, ఇది నేర్చుకుంటే సరిపోతుంది, వేరే క్వశ్చన్ అవసరం లేదు. రామునికి గురువు ఉన్నారు, కృష్ణునికి గురువులు ఉన్నారు, వాళ్ళని చూసి మనం నేర్చుకుంటే సరిపోతుంది, ఇక వేరే దగ్గర అవసరం లేదని చెప్పాను. ఇంకొకటి ఏంటిదంటే ఆంజనేయ స్వామి ఇంకొకసారి ఏంటిదంటే లాస్ట్ దుహా ఉంది ఒకటి, పవన తనే సంకటహరణ మంగళమూరతి రూప్ రాములఖన సీతా సహిత హృదయ బసవసురభూ. అంటే పవనతనే అంటే ఆంజనేయ స్వామి. పవనతనే సంకటహర అంటే పవనత అయినప్పుడు సంకట నివారణ చేస్తూ ఉంటాడు. పవనతనే సంకటహరణ మంగళమూరతి, అంటే మంచి మూర్తి ఎవరైతే రాముంది, మంగళమూరతి రాములఖన అంటే రాములఖన్ది మంచి మూర్తి ఉంది, తనను హృదయంలో చేయించుకోండు. రాములఖన సీతా సహిత హృదయ బసవసురభూ అంటే హృదయంలో నివసించుకోండు. మీరు రోజు ప్రార్థించండి ఆంజనేయ స్వామి మీరు ఎక్కడ లేదు నా హృదయంలో నివసించండి. ఒకవేళ ఆంజనేయ స్వామి హృదయంలో నివసించమని అన్నారు అనుకోండి, రాముడు ఉన్నట్లే కదా, ఎందుకంటే ఆయన హృదయంలో ఆయన ఉన్నాడు. రోజు ఆయనకు అడగండి, నీ పాదార చందంలో నాకు భక్తిని ప్రసాదించమంటే ఇచ్చేస్తారు. ఇది నేర్చుకుంటే చాలా అంత భక్తి వచ్చినట్లు. ఈరోజు గురు పౌర్ణమి సందేశం ఇదే స్వామీజీ అని చెప్పి వాళ్ళందరికీ నాకు తెలిసిన ఆంజనేయ స్వామి నాతో చేయించాడని నేను భావిస్తున్నాను. అది మనకి దగ్గరలో ఏమైనా శక్తివంతమైనటువంటి హనుమంతుని క్షేత్రాలు ఉన్నాయండి? ఇప్పుడు అది చాల్కాపూర్ అనే విలేజ్ ఉందండి. అది
బీదర్ నుంచి 30 కిలోమీటర్ దూరం ఉంది. బీదర్ డిస్టిక్లో 30 కిలోమీటర్లు చాల్కాపూర్ అని గుడి ఉంది అక్కడ. అది నల్ల రాతి తోటి ఉంది. అక్కడ సింధూరం ఏమి పెట్టరు, కుంకుమ ద్వారానే అభిషేకం చేస్తారు. చాలా మంచి జాగృతి ఆంజనేయ స్వామి. ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఆ గుడికి ఇస్తున్నానంటే ఆ విషయము మన పురాణాలలో ఈ గీతా ప్రెస్ ఉంటుంది కదా, గీతా ప్రెస్ ఉంది కదా, అందులో హనుమాన్ అంకులు ఆ గుడి గురించి ప్రశంసించారు. ఇప్పుడు ఆ స్వామి దగ్గర వెళ్ళి మీరు ఒక్కసారి వెళ్ళి ఏమైనా ప్రార్థించినా తొందరలో మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. సాధన విషయంలో కానీ, తన పని విషయంలో కానీ, ఏ విషయంలో కానీ అతను చాలా తొందరగా మీకు అనుగ్రహించే శక్తివంతుడు అయిన ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారు. దానికి మూలం ఏంటంటే ఆ హనుమాన్ వేదంలో చెప్పిన హనుమాన్ గురించి అందులో రాసి ఉంది. ఇక్కడ అత్తాపూర్లో అభయ ఆంజనేయ స్వామి ఉన్నారు. అక్కడ ఆంజనేయ స్వామి ఏంటిదంటే కేవలం దానం చేయడమే ఉన్నారు స్వామీజీ. అంటే గురువులు చెప్పారు, మీరు వచ్చేతే దానం చేయడమే ఆ స్వామీజీ. అలా ఎలా ఏర్పడ్డారంటే రామాయణంలో రాముడు పట్టాభిషేకం చేసినప్పుడు అందరు ఆనందంతో అందరికీ దానాలు చేస్తుంటే ఆంజనేయ స్వామి ఇక్కడ వెళ్ళి నువ్వు దానం చేయమంటే అప్పటి నుంచి దానం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ గుడికి వెళ్తే మీరు ఏదో ఒక స్వామీజీ ఇస్తూనే ఉంటారు. అత్తాపూర్ అభయ ఆంజనేయ స్వామి. మీరు నిత్యము ఆ హనుమంతుడిని పూజిస్తూ ఉంటారు కదా, ఆ సాధన ఏ విధంగా జరుగుతుందండి? ఏం చేయనండి, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఏమి చేయను నేను అంతే. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంటే ఒక 8th క్లాస్ నుంచి అనుకోండి, మార్నింగ్ 4 o'clock లేవాలి, స్నానం చేయాలి, 6 o'clock గుడిలో ఉండాలి, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి, వచ్చాయా నా పని నేను చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్రతి సండే అదే సేమ్ మార్నింగ్ లేవాలి, వెళ్ళిన గుడికి వెళ్ళొద్దు, అంత దూరం వెళ్ళేసి వస్తుంది. ప్రతి సండే ఒక కొత్త గుడికి వెళ్ళి అది ఆంజనేయ స్వామి గుడికి. అది నాకు కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి. అదే ఒక ఆనందం, ఆంజనేయ స్వామి అంటే ఒక ఎనలేని ఆనందం, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఒక శక్తి కూడా అనుకుంటలేను, ఎందుకంటే అది నేను ఆయనను సేవించాలంటే రాముని కృప నా మీద ఉందనుకుంటా. ఎందుకంటే ఆయన స్వామిని ఎవరు చేయరు, ఆయన దయ ఉంటేనే ఆయన పాదాల దగ్గర వెళ్తాం. అది రాముని కృప, గురువుల కృప వల్లనే ఇది జరుగుతుంది. ఇప్పుడు జియాగూడలో కేసరి హనుమాన్ ఉంది. కేసరి హనుమాన్, ఆ హనుమాన్జీ కేవలం బలం గురించి ఉంది. బలం మీకు ఆ స్వామీజీ చెప్పారు, గురువులు దత్తాత్రేయులు. అక్కడ వెళ్ళినప్పుడు అంటే శక్తిపరంగా బలహీనం ఉంటే అక్కడ వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి, మీకు శక్తిపరంగా శక్తి ఆరోగ్యంగా ఇస్తారు. అది ఈ 3, ఈ చాల్కాపూర్ హనుమాన్జీ, అభయ ఆంజనేయ స్వామి, కేసరి ఆంజనేయ, ముగ్గురు ఒకవేళ ఒకటే దగ్గర ఫోటో పెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంట్లో పెట్టుకుంటే. అది ఇక్కడ ఈ దత్తపీఠంలో గత 2 సంవత్సరాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. మరి ఇక్కడ శక్తి అనేది పెరుగుతూ ఉన్నదా? మేము చేసే జపం రోజు స్వామీజీ ఏం చెప్పి అదే జపం చేస్తాం, కానీ శక్తి మాత్రం పెరుగుతూ ఉంది. వాళ్ళ శక్తి మాత్రం డెఫినెట్లీ పెరిగింది, అందులో ఎటువంటి డౌటే లేదు. శక్తి పెరుగుతుంది. అది ఇచ్చినందుకే వచ్చిన వాళ్ళ కర్మల అది ఏమంటారు, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ తీసేస్తున్నారు వాళ్ళే. అంటే జనరల్ ఏంటిదంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఇస్తే మన శక్తి తగ్గుతుంది, లేకుంటే జపాలు చేసుకోవాలి వస్తుంది. ఒక మాలను మళ్ళీ 8-10 సార్లు ఏదో ఒక సంఖ్య ఉంటుంది, అది కాదు. రోజు చేసే సంఖ్య అంతే ఉంది, కానీ చేసే ఈ నెగిటివ్ ఎనర్జీ తీయడానికి అయితే ఎనర్జీ వస్తూనే ఉంది. ఒకవేళ ఎక్కువ ఎనర్జీ వస్తూ ఉంటే ఒక బాడీ హెవీ వెయిట్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ ఒక 15-20 తర్వాత రిలీఫ్ అయిపోతుంది. అలా అంటే ఇప్పుడు ఇక్కడ పీఠం చూస్తేనేమో ఒక రూమ్లో ఉంటుంది, ఇది చిన్నగా సరిపోతుందండి మరి వచ్చే భక్తులకి? లేదా ఏదైనా బయట ఏదన్నా కొంచెం విశాలంగా ఉండేలాగా ఏమన్నా తీసుకుంటున్నారా? ఇదే ప్రశ్నార్థంగా ఇప్పుడు ఈ గురు పౌర్ణమికి ఇది సరిపోయింది, నెక్స్ట్ మాత్రం సరిపోదు. ఈ ప్రశ్న వచ్చింది, మళ్ళీ వాళ్ళు ఏం నిర్ణయిస్తారో వాళ్ళపైన ఇక మా వంతు చేయడం అంతే, నిర్ణయం వాళ్ళది ఇక. అది ఈ స్థలం మాత్రం ఈసారి సరిపోలేదు. ఇది ఒడిబియ్యం విషయంలో మాత్రం లాస్ట్ టైం అయితే 7 క్వింటాల్స్ ఉండే, ఈసారి ఆల్మోస్ట్ 12 క్వింటాల్ అబోజ్ వెళ్ళిపోయింది. మీ పీఠానికి ఏ రోజుల్లో రావాలి, ఏ సమయాల్లో రావాలి? జనరల్గా ఏంటంటే గురువారం, శుక్రవారం, శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అయితే జనరల్ పబ్లిక్ రావచ్చు. ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యలు అడగవచ్చు, స్వామీజీ ఏం చెప్పినా వాళ్ళు చేసుకుంటే, పరిష్కారం చేసుకుంటే వాళ్ళ సమస్యలు తీరిపోతాయి. లేకుంటే ఒక 2-3 సార్లు ఎక్కువ రావాల్సి వస్తుంది. వాళ్ళకైతే గురువు, శుక్ర, శని డెఫినెట్లీ రావాలి. ఫోన్ చేసిన వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పెడతాం, వాళ్ళ లొకేషన్ చెప్తాం, వాళ్ళు వస్తూ ఉంటారు. అలా అంటే మీరు ఎక్కడ ఏ ప్రదేశంలో అందుబాటులో ఉంటారండి? గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు చూసేస్తానేమేమో. సంజయ్ గాంధీ నగర్ కాలనీ, రోడ్ నెంబర్ 3, పీరన్ చెరువు. ఇది వచ్చి ఇప్పుడు ఇంద్రారెడ్డి నగర్ ప్లాట్ నెంబర్ 110,
సునీల్ చోల్కర్ ఇల్లు ఇది.